నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అరసమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, పహల్గామ్ సంబంధించినటువంటి ఘటన అందరికీ తెలిసిందే, దేశవ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇలాంటి ఘటనను కూడా కాంగ్రెస్లో కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో ఇది మత ప్రాతిపదికన జరగలేదు, మతం దీనికి అంటగట్టొద్దని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు. సార్, వీళ్ళని ఎలా చూడాలంటారు? దాని గురించి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మాట్లాడుతూ చాలా ఉద్రేకంగా వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు పహల్గామ్ ఘటన చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే కళ్ళ ముందు వాళ్ళ ప్రాణాలు పెట్టలా రాలిపోతుంటే మనుషులు ఎవరికైనా మనసు కలిసి చేస్తుందండి. అసలు అది ఎందుకు జరిగింది, చేసిన వాళ్ళు ఎవరు, పాకిస్తాన్ ప్రేరేపితమా లేకపోతే ఉగ్రవాదం ముఠాలా, పాకిస్తాన్ సమర్థిస్తున్న ఉగ్రవాదం ముఠాలా, అసలు ఎవరు అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ రాయబార కార్యాలయం బయటకు వచ్చి వాళ్ళు ఏ రకమైన సంకేతాలు ఇస్తున్నారు, పాకిస్తాన్ కూడా ఎలాంటి రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంది అంటే ఇక్కడ ఇది చాలా సున్నితమైన విషయం. మన దేశంలో మన దేశాన్ని ప్రేమిస్తున్న అందరూ మన దేశాన్ని ప్రేమిస్తారు. మన దేశంలో ఉన్నారు. భారతదేశం అనేటువంటిది భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న ప్రాంతాలు తోటి భిన్నత్వాల ఏకత్వంగా ఉన్నాం మనం. ఈ ఐక్యతను ఎవరు చెడగొట్టలేరు. అది చరిత్ర చెప్పిన సత్యం. ఇక్కడ మరి ఏదో ఒక రూపంలో మనిషిలో ఏదో రకమైన బలహీనత ఉంటుంది. అందరూ చెడ్డవారు, అందరూ మంచివారు అని చెప్పలేము. ఇది మతం చూసి వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా ఏ మతాన్ని అయితే వాళ్ళు ఉద్ధరిస్తున్నాం అనుకున్నారో ఆ మతానికి చెడ్డ పేరు తీసుకురావాలి, వాళ్ళ మీద దాడులు జరగాలన్న ఉద్దేశంతో ఆ ప్రేరేపితం అది. ఇప్పుడు మతం అడిగి కాల్చి చంపేననేటువంటిది ప్రత్యక్ష సాక్షులు, బాధితులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది మనం కాదనలేం కదా. దాన్ని కాదు అనేటువంటి విషయం ఇప్పుడు మన కళ్ళ ముందు బయటలు ఇస్తున్నారు కదా, మీడియాల ద్వారా తెలుస్తుంది. వాళ్ళు మతం చూసి చంపిన వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తారు, వాళ్ళు అలాగే కావాలని చేస్తారు. దాని కారణం ఏంటి, భారతదేశంలో హిందూ ముస్లిం ఐక్యత, దాన్ని చెడగొట్టాలి, ముస్లింల మీద దాడి జరగాలి, వాళ్ళు ఒక అభద్రతాభావం పెంచాలి, వాళ్ళు భారత సార్వభౌమత్వానికి సవాల్గా మారాలి. ఇది వాళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశంలో వాళ్ళు సఫలీకృతం అవుతూ ఉన్నారు. దానికి తోడుగా మనం కూడా దానికి తగ్గట్టుగా ఉండకూడదు కదా. వాళ్ళు ఇంకా రెచ్చగొట్టినట్టు మాట్లాడకూడదు కదా హిందువుల్ని. ఇప్పుడు మతం అనేటువంటిది మత్తు మందు లాంటిది, కార్ల్ మార్క్స్ అని చెప్పాడు. మొత్తం చాలా సెన్సిటివ్ మ్యాటరు. ఇక్కడ అటువంటి చోట అగ్గిపొల్ల దూది గుట్టలో నిప్పు నిరుచుపడినట్టే. ఒక పక్కనే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ, బంగ్లాదేశ్ అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. భారతదేశం యొక్క భిక్షతో, భారతదేశం యొక్క దయతో, భారతదేశం యొక్క శౌర్యము ప్రతాపంతో ఆ దేశం ఏర్పడింది. అక్కడ ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేశారు. వాళ్ళ బాధలు చూడలేక, వాళ్ళ కష్టం. పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్, ఇప్పుడున్న పాకిస్తాన్ కింద ఉండి తూర్పు పాకిస్తాన్ అనేవారు బంగ్లాదేశ్ని. భుట్టో వాళ్ళు, ముజిబుర్ రెహమాన్ ఎంత టార్చర్ పెట్టేశారు. అప్పుడు సైనిక చర్య ద్వారా వాళ్ళని కంట్రోల్ చేసి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి విజయం సాధించి పాకిస్తాన్ మీద వెనక్కి వచ్చింది ఆవిడ. అప్పుడే హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు కావాలంటే. వాళ్ళకి విశ్వాసం ఎక్కడన్నా ఉందా బంగ్లాదేశ్కి? లేకపోగా పాకిస్తాన్ మనమే పాగమించుకుంది. వాళ్ళు అరాచకం చేస్తారు, వాళ్ళ ముస్లింలే వాళ్ళు చంపుతారు. ఏంటండి దాంట్లో మనం కల చేసుకోవచ్చు. మన దయాదులు కదా, మన పక్క వాళ్ళు కదా. లేదంటే వాళ్ళందరూ వలసవాదుల కింద కాంతి సీకులుగా మన దేశమే పడిపోతున్నారు. ఇప్పటికి వచ్చి పడిపోతున్నారు అక్రమ వలసదారులు. ఈ ప్రపంచం అంతా అలర్ట్ అయిపోయింది కదా. అమెరికాలో ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు వలసవాదుల గురించి, వలసదారుల గురించి. మన దేశంలో ఇప్పటికే వాళ్ళ ఆధార్ కార్డు, ఇప్పుడు పాత బస్తీలో ఉన్నారంటున్నారు, విజయవాడలో కదలికలు ఉన్నాయంటున్నారు, ఎక్కడ అనంతపురంలో ఎప్పుడో వచ్చేసిన ఒక ఆవిడ ఉందంట, పాకిస్తాన్ ఆవిడ. ఇలాంటివన్నీ ఎంత ప్రమాదకరం అండి. పంజాబ్లోనేమో పాకిస్తాను పురుషులు పంజాబ్ మహిళలను వివాహాలు చేసుకోవడం, పిల్లలను కనేయటం, ఇవన్నీ వార్తలు వస్తున్నప్పుడు ప్రజల్లో ఉద్రిక్తత రాదా? అభద్రత, భయాందోళన కలగవా? ఇప్పుడు లౌకికవాదం గురించో లేదా దేని గురించో మనం దాన్ని ఉపేక్షించడం కరెక్టా? స్థానిక ముస్లిం సమాజం కూడా చాలా బాగా స్పందించింది ఈ విషయంలో. వాళ్ళ దేశభక్తిని కానీ వాళ్ళ ఇంటిగ్రిటీని కానీ మనం ఎవరూ శంకించలేం.
మనం నిత్యం ఎదురుపడే వాళ్ళు మనకి ఇప్పుడు మనకి రోజు ఎదురుపడే వాళ్ళు అందరూ మనతో ఎలాగుంటున్నారు అనేటువంటిది ఒక గీట్రాయి. వాళ్ళని మనం ద్వేషించలేము. వాళ్ళని దాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది దాన్ని ఉపయోగించుకుని వాళ్ళ కార్యక్రమాలు యథేచ్ఛగా చేసుకుంటుంటే దీన్ని ఎలాగా పరిష్కరించడం? కొంత కఠినంగా వ్యవహరించక తప్పదు కదా ప్రభుత్వాలు. సెక్యులరిజం పేరుతో ప్రభుత్వాల ఉదాసీన వైఖరి వల్ల కొన్ని ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. ఇవాళ మనం నివారించలేని ప్రమాదం అయిపోతుంది. మీకు కానీ నాకు కానీ దీన్ని పరిష్కరించమని అప్పు చెప్తే ఖచ్చితంగా మనం ఎదురుకుండా రోజు మాంసం కొనుక్కునే సాహిబ్ గారు కనపడతాడు, కిరాణా కొట్లకు సాహిబ్ గారు కనపడతాడు, టెలిఫోన్ బాగు చేసిన వాళ్ళు కనపడతాడు, మన మిత్రులు ఉంటారు, మనకు అత్యంత సన్నిహితులు ఉంటారు. వాళ్ళ ముఖం చూసి అయ్యో వీళ్ళు ఎంత తప్పు చేస్తారు అనుకుంటాం. కానీ వాళ్ళ ముసుగులో వాళ్ళ వెనకాల దాక్కుని చేసేవాళ్ళు, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు, వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా ఎలిమినేట్ చేయాలి, ఏరి పారేయాలి. అప్పుడే వీళ్ళకి రక్షణ. ఎక్కడ ఉద్రిక్తతలు వాళ్ళే చూడండి. ఎక్కడ మత ఘర్షణలు జరిగినాయా? కాశ్మీర్లో అంత ఉన్మాదం నరమేధం జరిగినా కానీ అది మనలో ఉన్న సహనం, సంయమనం, ఒకరి పట్ల ఒకరికున్న బాధ్యత, ప్రేమాభిమానాలు, స్నేహ సంబంధాలు. దీని మధ్య ఎవరు చిచ్చుపెట్టలేరు. కాబట్టి ప్రభుత్వాలు ధైర్యంగా ఇటువంటి విషయాల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. పశ్చిమ బెంగాల్ విషయంలో అక్కడ చాలా దారుణంగా హిందువుల మీద దాడి చేస్తున్నారు. ఒక హిందూ మెజారిటీగా ఉన్న దేశంలో హిందువుల మీద దాడి జరుగుతుందంటే దీనికి పరిష్కారం ఏంటి? మిగతా వాళ్ళు ఉద్రిక్తతలు రావా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు తప్పే ఉంది. నేను పాకిస్తాన్ ప్రేమిస్తున్నాను అన్నాడు, పాకిస్తాన్ను ప్రేమించి కూడా అక్కడ పోరాబాబు ఇక్కడ ఎందుకు అన్నాడు, తప్పే ఉంది. అవునే కదా? అయితే ఇక్కడ చూసుకుంటే సార్, రాజకీయంగా ఏదైతే ఉంటుందో దాని మీద ఖచ్చితంగా వ్యతిరేకించవచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ దేశంపైనే ఒక ఉగ్రవాదం వచ్చినప్పుడు బీజేపీ తీసుకున్నటువంటి చర్యలకి ఇక్కడికి వచ్చి కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అసలుకి మతానికి సంబంధించి కాదని చెప్పి ఒక పక్కనైతే సోనియా గాంధీ అల్లుడు వచ్చేసి ఇది ఖచ్చితంగా కావాలని చేసిన కుట్రనే, మోడీ ఎందుకని ఆ రోజు అక్కడ సైన్యాలు మన భద్రతా బలగాలు ఎందుకు లేవు, ఇది ఎందుకో కావాలని చేసినట్టుగా ఉంది అన్నట్టుగా తన వ్యాఖ్యలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇది మితిమీరిన వ్యాఖ్యలు అండి అవి. ఎలాగంటే ఉగ్రవాద చర్యలు ఉన్మాదంతో చేసియే, ఈ వ్యాఖ్యలు కూడా ఉన్మాదంతో చేసినాయి. వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు. వాళ్ళు ప్రత్యక్షంగా తోటాలతో గాయపరిచారు, వీళ్ళ మాటలతో గాయపరుస్తున్నారు. ఇది ఈ దేశాన్ని మతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది, మనుషుల మధ్య చిచ్చు పెట్టడం అనేటువంటి గాయం వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఎవరన్నా ఈ దేశ పౌరుల్ని ఎందుకు చంపుకుంటారండి? ఇప్పుడు వాళ్ళ ప్రెస్టేజ్ ఇష్యూ కదా. కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఆ కాశ్మీరం అభివృద్ధి చెందుతుందనేటువంటిది చూపించుకోవాలి వాళ్ళు. అక్కడ ఎటువంటి కార్యక్రమాలు లాజికల్గా ఆలోచించాలి కదా, బుర్రబెట్టి ఆలోచించాలి కదా. వాళ్ళ పాలసీకి వాళ్ళు అనుకున్న దానికి విరుద్ధం కదా అది. ఆ పని ఎందుకు చేస్తారు వాళ్ళు? ఇది ఎవరికి అవసరం? పాకిస్తాన్కి అవసరం, కొంతమంది ప్రతిపక్షాలకు అవసరం. కాబట్టి ఇక్కడ మనం ఈ విషయంలో చాలా సున్నితమైన విషయం. కౌరవులకి పాండవులకి వైరం ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చెప్తారు? మాలో మేము దెబ్బలాడుకున్నప్పుడు మేము 100 మంది, వాళ్ళ 5గురు. ఎవరైనా బయటపడి వస్తే మేము 105 మంది అని చెప్తారు. అలాగే భారతదేశంలో కూడా అనేక మతాలు, ప్రాంతాలు ఉన్నా సరే మనం అందరూ ఏకతాటి మీద ఉండబట్టే ఆ రోజు స్వాతంత్రం రావటమన్నా లేకపోతే కొన్ని సాధించుకోగలిగినా, ఏదైనా సరే ఎటువంటి దాడులు జరిగినా మన మీద మనం నిలదొక్కోగలుగుతున్నామంటే కారణం ఏంటంటే మనలో ఈ రకమైన వైషమ్యాలు ప్రజలు అనుకున్న బయట వార్తా ప్రసారాల్లో వచ్చినంతగా లేదు. ఎక్కడన్నా తాత్కాలికంగా కొన్ని చోట్ల ఉద్రిక్తలు ఉంటే అవి వెంటనే సమసిపోతూ ఉన్నాయి. అది ప్రతి చోట జరిగితే 2 ఏళ్ల మధ్య గోడ గురించి దెబ్బడేసుకుంటారు. సహజంగా మరి ఈ విశ్వాసాల పట్ల రాదా? మరి ఇక్కడ ఏంటంటే ఒక అసహనం పెరుగుతుంది. మత సహనం ఉండాలి, అలాంటిది అసహనం పెరుగుతుంది. ఇప్పుడు క్రైస్తవము, ముసల్మాన్లు, హిందువులు ప్రధానంగా ఈ 3 మతాలు ఉంటాయి. ఈ 3 మతాల మధ్య సౌహృద్భావ వాతావరణం ఉంది. దాన్ని చెడగొట్టడానికి ఇష్ట ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య క్రైస్తవులు కూడా కొంచెం రకరకాలుగా మాట్లాడుతూ వాళ్ళు కూడా వాళ్ళ మీద ద్వేషం పెరిగేలా వ్యవహరిస్తున్నారు. కొన్నాళ్ళకి హిందూ మతం మైనారిటీ మెజారిటీ అని పక్కన పెడితే పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుందండి? ఇవన్నీ గమనించుకుంటే ఇప్పుడు మనం ఎవరిని ఏమనాలి, ఎవరితోటి దెబ్బలాడాలి, అసలు మన శత్రువు ఎవరో అనేటువంటి అవగాహన ఉండాలి కదా. అమాయక ముస్లింల మీద దాడి చేయడం తప్పున్నారా?
నీకు ఈ ప్రభుత్వాలు ఎవరైనా సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు హైదరాబాద్లో కదలికలు ఉన్నాయన్నారు, ఎంతమంది పుట్టున్నారు? 4 రోజులైంది ఇప్పటికి. ఎంతమందిని ఏరివేశారు? సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఒక నిఘా విభాగం చెప్పింది. వాళ్ళు ఎంతమందిని ఏరేశారు? ఇవాళ కార్టన్ సెర్చ్ చేయాలా, జమాబందీ నిర్వహించాలా, జల్లెడ పట్టేయాలా. ఎందుకు పట్టట్లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టనా? కర్ణాటకలో కూడా వాళ్ళు వ్యాఖ్యలు బాధ్యత లేకుండా ప్రజాప్రతినిధులు వ్యాఖ్యలు చేయించండి. సామాన్యుడు ఎవరిని ఏదైనా మాట్లాడంటే అనుకోవచ్చు. ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులు, ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడొచ్చా? ప్రజలు రెచ్చగొట్టినట్టు కదా ఇది. అసలే ఉక్రోషంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. కొన్ని దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. నవవధువు ఒక మృతదేహం ముందు, భర్త మృతదేహం ముందు కూర్చొని విచారించడం, దుఃఖించడం చూసిన తర్వాత కరగని గుండె ఉంటుందా? చలించిపోని గుండె ఉంటుందా? ఇలాంటి దృశ్యాలు చూసిన తర్వాత ఉద్రిక్తతలు ఏర్పడవా? దాన్ని రెచ్చగొట్టేలాగా అగ్గిలో ఆజ్యం పోయొచ్చా? బాధ్యత మరిచి వ్యవహరించవచ్చా? వీళ్ళు దేశం అంతా సంఘటితంగా మీ వెనకాల మేము, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, మోడీ గారు ఏ చర్య తీసుకున్నా మా మద్దతు ఉంటుందన్నారు. అలాగే ఆయన సహచరులు కూడా మాట్లాడాలి. ప్రభుత్వ పెద్ద చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అలాగే మాట్లాడాలి. పూర్తి సహకారం అందించాలి. దేశం అండి ఇది. మన ఉనికికి సమగ్రతకే భంగం కలగకూడదు. ఇప్పుడు ఇవాళ కొంతమంది ముస్లిం సంఘాలన్నీ ఓపెన్గా చెప్పినాయి. ఊరేగింపులు తీశారు, ప్రదర్శనలు చేశారు, కొవ్వొత్తు ర్యాలీ చేశారు. వాళ్ళ సంఘీభావాన్ని, వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి మరింత ఎక్కువ చేయాల్సి వస్తుంది పాపం. అవును, అవును. అది నిజంగా బాధ కలిగించే అంశం. వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కోసం మా తప్పు లేదురా బాబు, మేమందరం మీతోటి అన్నదమ్ముల్లో ఉన్నామనేటువంటి చెప్పుకుంటాం. వాళ్ళకి అది చాలా దురదృష్టంగా వాళ్ళ అపరాధ భావాన్ని పెంచుతున్నారు. ఆ రకమైన దాడి కూడా చేయకూడదు ఎవరున్నాయి. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం కూడా తప్పే. అలాగని చెప్పేసి వాళ్ళు వదిలేయమంటావా అని అడుగుతారు. ఎలా వదిలేస్తారు? ఇక్కడ చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అక్కడెక్కడో కుర్రోడు నేను పాకిస్తాన్ జిందాబాద్ అంటానంటాడు. ఈ దేశంలో పుట్టి ఈ గాలి పీల్చి ఇది ఫుడ్ తింటా ఇంకో దేశం ఎలా పొగుడుతాడు? ఒకసారి అసదుద్దీన్ ఓవైసీ స్టేజ్ మీద ఉండగా ఒక ఆవిడ పాకిస్తాన్ జిందాబాద్ అని మాట్లాడింది బెంగళూరులో. ఇటువంటి ఉగ్రవాదం కదండి, అది తీవ్రవాదం కదా. వీళ్ళు ఎలా ఉపేక్షిస్తారు? చాలా కఠినంగా వ్యవహరించాలండి ఈ విషయంలో. చాలా బాధ్యతగా వ్యవహరించాలి, కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. పాకిస్తాన్ గట్టి గుణపాఠం చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా, దాన్ని స్వాధీనం చేసుకోవాలి. పోయి సింపుల్ స్వాధీనం చేసేసుకోవాలి అంతే. ఇదే కరెక్ట్ టైం ఉంటుంది. ఇదే కరెక్ట్ టైం. ప్రజలు ఒక రకమైన అభద్రతాభావంలో ఉన్నారు. కాశ్మీర్ లాంటి చోట పూర్తిస్థాయి అక్కడ పొల్యూషన్ ఫ్రీ ఏరియా అండి అది. అంచేత వెహికల్స్ అవి రాకుండా గుర్రాల మీద వస్తారు. అక్కడ ఒక రకమైన మంచి వాతావరణం సృష్టించాలని అక్కడ చేశారు ఏర్పాటు. దాన్ని అలసుగా తీసుకుని 20 గంటలు ట్రెక్కింగ్ చేసి వచ్చారు కొండలు ఎక్కాడు. ఆ నిఘా వైఫల్యం ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలండి. ఎందుకంటే ఆదమర్చి ఉండకూడదు. ఇప్పుడు ఘటన ఎప్పుడు జరుగుద్దో మనకు తెలియదు. ఘటనకు కారకులైన వాళ్ళు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చేస్తానికి అవకాశం వస్తే అప్పుడు చేయడానికి రెడీగా ఉంటారు. ఇది తేడా. అందుకనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అలాగా నివారణ ముఖ్యం చికిత్స కంటే. అందుకనే అప్రమత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు, ఐడి పార్టీలు అన్నీ ఉండి, అందుకనే నిఘా విభాగాలన్నీ కూడా పసిగట్టాలా. ఏం జరగట్లేదు కదా, ప్రశాంతంగా ఉంది కదా అనుకోకూడదు. అక్కడ వైఫల్యం గురించి ఉంటూ ఉండొచ్చు. మ్యాన్ మేడ్ మిస్టేక్స్. అవతల ఉగ్రవాదులండి, దయాదాక్షిణ్యం లేని వాళ్ళు. నీ చేతులు ఎలా వచ్చినాయా అంతమందిని పెట్టలు కాల్చినట్టు కాల్చేయడానికి? వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళు ఏం పాపం చేశారు? ఉగ్రవాదం ఉంది, అందుకనే ఉగ్రవాదం అన్నారు. దయాదాక్షిణ్యం, విచక్షణ ఏముండవు. వాళ్ళు ఒక మత్తులో ఉంటారు, ఒక ట్రాన్స్లో ఉంటారు. వాళ్ళకి పైనుంచి కిందకి తండ్రి కోడిని కోసి ఉప్పు కారం అంటించినట్టుగా అంటించి కాల్చి పడేయాలని, నిప్పుల్లో కాల్చాలి. అంత భయంకరమైన కఠినమైన శిక్షలు బహిరంగంగా వేయాలి. ఇన్ని వందల వేల మంది, లక్షలాది మంది హృదయాలు, కోట్లాది మంది హృదయాలు బాధపడేలా చేశారు. ఆ కుటుంబ సభ్యులైతే ఎంత వేదన. వాళ్ళకి తిరిగి ఎవరిస్తారు? వాళ్ళకి ఏం శిక్ష ఇస్తే మాత్రం తిరిగి వస్తారు?
ప్రపంచ దేశాలు కూడా దీన్ని ఇదో ఒక అవకాశంగా తీసుకుని మన మీద రాళ్ళు వేయటంగా, లేకపోతే దీన్ని ఇంకా ఎగదొయ్యాలని కూడా చేయకూడదు. ఉమ్. తప్పు చేశారు వాళ్ళు. వాళ్ళకి చైనా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. అవును. ఇది ఏమైనా మానవత్వం అనేటువంటి ముఖ్యమండి. వాళ్ళు కొంతమంది ఖలిస్తాన్ ఉద్యమకారులు ఏదో మా వార్తలు వస్తున్నాయి, ఇందిరాగాంధీ గారు వాళ్ళందరినీ ఏరి పారేశారు. ఇటీవల కాలంలో ఖలిస్తాన్ గోల లేదు, మళ్ళీ మొదలెడుతున్నారు. ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా బాధ్యతగా వ్యవహరించాలి దేశంలో. ఆ వాద్రా ఇలాంటి వాళ్ళందరూ మాటలు బాధ్యతమైన వ్యాఖ్యలు చేయాలి కాంగ్రెస్కి సంబంధించిన. ఎందుకంటే వాళ్ళు ఫోకస్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలకు ఇంకా దూరం అవుతారు. ఇది సమయం కాదు. ఈ దేశంలో మైనారిటీలు అంటూ ఎవరు ఉండరు. వాళ్ళందరూ కూడా బీజేపీ సపోర్ట్ చేయకుండా 3 సార్లు ఎందుకు గెలుస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపైన నిజంగా కాంగ్రెస్ కూడా చూసుకొని తగినట్టుగా వ్యవహరించాలని కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.